వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్ ఇదే లక్ష్యం. కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు. మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితా విడుదల. ఏపీలోనూ ఓట్ల చోరీపై ఉద్యమం, ప్రజలకు షర్మిలా కీలక విజ్ఞప్తి. ఓవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు తమపై చూపిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. కొత్తగా వచ్చిన కలెక్టర్లకు ప్రజల తరపున చంద్రబాబు అభినందనలు తెలిపారు. పాత కలెక్టర్లు కూడా తమ పనితీరును నిరూపించుకోవాలని కోరారు. 2040, 54, 55 కూడా సర్వీస్లో ఉంటారు కొంతమంది కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ. నేను ఐఎమ్ థింకింగ్ 2047 అంటే ఆ తర్వాత కూడా ఆలోచిస్తున్నాం. ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఇండియా నెంబర్ 1 కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 11వ ఆర్థిక వ్యవస్థ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. ఒకప్పుడు అమెరికా అంటే భూతంకం చూసేవాళ్ళం, పెద్ద బ్రదర్ అని. ఇప్పుడు అమెరికా కూడా మనతోనే సమానంగా చూస్తున్నాం. ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వచ్చాం. అది రావడానికి కారణం మీరందరూ గుర్తుపెట్టుకుంటే, మనకు స్వాతంత్రం వచ్చి దగ్గర 75 సంవత్సరాలు అయిపోతుంది, 77 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకొక 22 మైక్ కరెక్ట్గా చూసుకో, ఇంకొక 22 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం. నేను కూడా చాలా చూశాను రాజకీయాల్లో. నిన్న మొన్న చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చూస్తే వాళ్ళు పుట్టిన సంవత్సరమే నేను సీఎంగా ఉన్నా. అవన్నీ చూసినప్పుడు ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కంట్రీ. రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, ఎడారిగా మారిపోతుంది, ఎవరు కాపాడలేరు అన్న రోజులు కూడా. అయితే ఈరోజు జరిగే పరిణామాలు చూసిన తర్వాత ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోతే ఏదైనా సాధిస్తామనేది నా ప్రగాఢమైన విశ్వాసం. ఈ దేశంలో ఎవ్వరూ ఆలోచించినప్పుడు విజన్ 2020 తయారు చేశాం. దానికంటే ముందు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది 1991 కంటే ముందు. మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితాను మంత్రి లోకేష్ విడుదల చేశారు. డిఎస్సి అధికారిక వెబ్సైట్లో తుది ఎంపిక జాబితాను పొందుపరిచారు. ఉపాధ్యాయ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 19న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అత్యంత పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు వివరించారు. ఛార్జ్ తీసుకున్న తర్వాత చేసిన తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీద, అలాగే మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా చేసిన తొలి సంతకం డిఎస్సి పర్మిట్ చేస్తూ వారు ఉత్తర్వులు ఇవ్వటము. 1 సంవత్సర కాలంగా మనం చేస్తున్న ఈ ప్రక్రియ ఈరోజు ఎంతో విజయవంతంగా కంప్లీట్ చేసుకొని ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా ఈ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇప్పుడే రిలీజ్ చేయటం జరిగింది. దీనిలో 16,347 పోస్టులకు కాను మనం నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. 10 మేనేజ్మెంట్స్ అంటే గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, ఇలా రకరకాల మేనేజ్మెంట్సు, 6 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఈ 16,347 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో
పారదర్శకంగా ఈ ప్రక్రియ మొత్తం కూడా ముగించినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రివర్యులకు ఇద్దరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఎన్నడూ లేని విధంగా ఎంతో ప్రతి విషయంలో చాలా పారదర్శకంగా ఉంటూ డిపార్ట్మెంట్ మొత్తం ఇటు కింద స్థాయి డియూ ఆఫీస్ సిబ్బంది నుంచి పైన కమిషనరు, గవర్నమెంటల్ సెక్రటరియట్లో పనిచేసిన సిబ్బంది అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్లో ఇప్పటికే ఓట్ల చోరీపై ఉద్యమాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీలోనూ అదే తరహా ఉద్యమానికి సిద్ధమవుతుంది. అయితే ఇందుకోసం ముందుగా ఓట్ల చోరీకి నిరసనగా ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు పిసిసి చీఫ్ వై షర్మిల ఇవాళ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఈ ఉద్యమానికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతునివ్వాలని షర్మిల కోరారు. అందరికీ నమస్కారం. ఓటు హక్కుని కాపాడడం కోసం ఒక పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. భారతదేశ రాజ్యాంగం మనందరికీ ఓటు హక్కునిచ్చింది, మన నాయకుల్ని మనమే ఎన్నుకోవడానికి. ఆ ఓటు హక్కుని కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉంది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు బీజేపీ మోడీ గారి చేతిలో బందీ అయ్యింది. ఎలాగైతే అన్ని వ్యవస్థలు ఇప్పటికే ఈడీ అయినా, సిబిఐ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఆర్బీఐ అయినా, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా, ఎలాగైతే అన్ని వ్యవస్థలు మోడీ గారి గుప్పెట్లో బీజేపీ కోసం పనిచేస్తున్నాయో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు బీజేపీ కోసమే పనిచేస్తుంది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు దేశం ముందు బయటపెట్టడం జరిగింది. ఇది పచ్చి నిజం, ఇది మన భారతదేశ ప్రజాస్వామ్య యథార్థత అని రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈసీఐ బండారం బయటపెట్టారు. ఒక శాంపుల్ తీసుకున్నారు కర్ణాటకలోని మహదేవ్పూర్లో. దాంట్లోనే 1,00,000 దొంగ ఓట్లని నమోదు చేశారు. 1,00,000 ఓట్లకి దొంగ పేర్లున్నాయి, దొంగ ఫోటోలున్నాయి, దొంగ అడ్రస్లున్నాయి. ఇలా ఓటు చోరీ చేయడమే కాక మహారాష్ట్రలో 5-6 గంటలకు మధ్యలో 60 లక్షల ఓట్లకు పైగా కొత్త ఓట్లు వేయటం జరిగింది. ఈ ఓట్లను ఎవరు వేశారు? సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడుంది అంటే ఏ ఆధారాలు లేవు. అలాగే గత 5 సంవత్సరాలుగా ఎన్ని ఓట్లయితే నమోదయ్యాయో ఎలక్షన్లకు ముందు 5 నెలల్లోనే 1 కోటి ఓట్లకు పైగా అంతకంటే ఎక్కువ నమోదయ్యాయి. మరి ఇది అన్యాయం కాదా? ఇది ఓటు చోరీ కాదా? ఎలక్షన్ కమిషన్ వాళ్ళ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లని తొలగించడం అయితేనేమి, లేక దొంగ ఓట్లు బీజేపీకి అనుకూలంగా వేసేవారి పేర్లను చేర్చడం అయితేనేమి, ఇలా ఓటు చోరీకి పాల్పడుతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా బీజేపీ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేస్తుంది. వీటి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పోరాటాన్ని ఎత్తుకున్నాం. దీనికి మీ మద్దతు కూడా కావాలి, మీ సంతకం కూడా కావాలి. మాతో కలిసి పోరాటం చేయాలని, మన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠ గోదావరిలో పంటు ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రేవు దాట అంటే ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పంటు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోనే నరసాపురం మాధవాయిపాలెం రేవు అతిపెద్దది. ఈ రేవు గుండా కోనసీమ జిల్లా సఖిరెడ్డిపల్లి రేవుకు నిత్యం వేలాది మంది పంటులపై గోదావరి దాటుతుంటారు. మనుషులతో పాటు కార్లు, లారీలు వంటి పెద్ద వాహనాలు కూడా ఈ పంటులపైనే రేవులు దాటుకుంటాయి. ఇంత కీలకమైన ఈ పంటుల నిర్వహణ ఇటీవల అనేక విమర్శలకు దారితీసింది. 4 రోజుల క్రితం ప్రయాణికులతో వస్తున్న సమయంలో ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తనుంది. ఆ సమయంలో కొంతమంది ప్రయాణికులు ఆందోళన చెంది ఆర్తనాదాలు చేశారు. వెంటనే దాన్ని మరో పంట సాయంతో దరికి తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది మరొక ముందే ప్రయాణికులతో వెళుతున్న మరో పంటు ఓ పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో కూడా కొంతమంది ప్రయాణికులు భయాందోళనకు గురై కేకలు వేశారు. దీనికి కారణం అధిక లోడుతో వెళ్లటమే అన్న వాదన వినిపిస్తుంది. 5 ఏళ్ల క్రితం పాపికొండల సమీపంలో లాంచీ ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం కొన్ని కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. రాత్రి సమయంలో నీటిపై రాకపోకలు జరపకూడదని, నదిలో నడిచే బోటు, పడవలు, పంటు వాటికి లైసెన్సులు తప్పనిసరి నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. వీటితో పాటు నడిపే డ్రైవర్కు లైసెన్సు నిబంధనలు అమలు చేసింది. వీటి పర్యవేక్షక బాధ్యతను కాకినాడ పోర్ట్ అధికారులకు అప్పగించారు. అయితే నర్సాపురం రేవుపై అధికారుల పర్యవేక్షణ లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిబంధనలను తొంగలోకి తొక్కి సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికుల్ని పంటలపై ఎక్కిస్తున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి. దీనిపై అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వస్తుంది రేపు వదిలేసేస్తారు అక్కడ. ముందెళ్ళి అరేంజ్ చేస్తూ ఉంటారు. ముందెళ్ళి అరేంజ్ చేస్తూ ఉంటారు. నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాకు నెల్లూరు జిల్లా ఎస్పీగా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి డీజీపీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, జిల్లాలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం నా టాప్ ప్రియారిటీ అని, రౌడీ ఎలిమెంట్స్ లేకుండా మహిళల భద్రత, సున్నిత అంశాలపై దృష్టి సారిస్తాని, యువత డ్రగ్స్ బారిన పడకుండా దృష్టి సారిస్తాని, ఈగల్ టీం సహాయంతో డ్రగ్స్ రహిత జిల్లాగా మారుస్తా అని అన్నారు. సైబర్ నేరాలు అరికట్టేందుకు సిబ్బందితో ప్రత్యేక శ్రద్ధ వహిస్తాని, ముఖ్యంగా పోలీస్ శాఖలో సిబ్బందికి వెల్ఫేర్ ఉండేలా చూసుకుంటాని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానంటూ నిత్యం ఎప్పుడైనా సమస్యలపై ప్రజలు తనకు కాల్ చేయవచ్చని అన్నారు. ప్రజలకు సమాజంలో పోలీసింగ్ పై గౌరవం పెరిగేలా పనిచేస్తానని అన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ జిల్లాకి ఎస్పీగా రావటం అండ్ ఇక్కడ పరిస్థితుల్ని బట్టి ఇక్కడ నా లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ చేయటం నా టాప్ ప్రయారిటీ. సో దాని ప్రకారంగా అందరి కోఆపరేషన్తో ముందుకెళ్దామనేసి ఆశిస్తున్నాను. ముఖ్యంగా ప్రతి చోట లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి ముఖ్యంగా కావాల్సింది మన రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ చేయటము అండ్ క్రైమ్ అగెయిన్స్ట్ విమెన్ జరగకుండా చూసుకోవటము, సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అందరిలోనూ ఉండటం చూసుకోవాలి. సో దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మొత్తం టీంతో ఎఫిషియెంట్గా వర్క్ చేసేట్టుగా కంపల్సరీ కృషి చేస్తాను. ఇంపార్టెంట్లీ ఇక్కడ యువత ఎటువంటి డ్రగ్స్ వంటి వాటిలోకి వెళ్లకుండా ఎన్ఫోర్స్మెంట్ బోత్ సప్లై అండ్ డిమాండ్ సైడ్ కంట్రోల్ చేయడానికి మేము అన్ని రకాలుగా కృషి చేస్తాము. మీకు తెలిసింది ఈగల్ అనే ఒక ప్రత్యేక బృందం కూడా
రాష్ట్రం తరపున పోలీస్ డిపార్ట్మెంట్తో ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం డిస్ట్రిక్ట్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ సరిగా చేస్తాము. సెకండ్ థింగ్, ఇంపార్టెంట్లీ ఈ మధ్య సైబర్ క్రైమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇవి రెండు చాలా ఎక్కువ అవుతున్నాయి. సో స్పెషల్ టీమ్స్ పెట్టుకొని మా టెక్నికల్ కేపబిలిటీని కూడా పెంచుకొని మా టీం అందరినీ కూడా మంచిగా ట్రైన్ చేసుకొని వాటన్నిటినీ ట్రాక్ చేసేట్టుగా అండ్ మంచిగా ఇన్వెస్టిగేట్ చేసేట్టుగా చూస్తాము. అండ్ డిటరెన్స్ కూడా ఉండేట్టుగా స్టెప్స్ తీసుకుంటాము. మోస్ట్ ఇంపార్టెంట్లీ మా స్టాఫ్ మా పర్సనల్ వెల్-బీయింగ్ అండ్ మెంటల్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పోలీస్ పర్సనల్కి కావాల్సినట్టుగా అన్ని రకాలుగా వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా చూసుకుంటాము. నూతన బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నూతన ఎస్పీగా బాధ్యత చేపట్టిన వాసన విద్యాసాగర్ నాయుడు ఇటీవల జరిగిన ఐపీఎస్ బదిలీల భాగంగా అన్నమయ్య జిల్లా నుండి కృష్ణా జిల్లా మచిలీపట్నంకు వచ్చిన వాసన విద్యాసాగర్ నాయుడు సోమవారం మధ్యాహ్నం 12:24 ఛార్జ్ షీట్ పై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. తదుపరి మీడియా మిత్రులతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ఎదుర్కొంటున్న గంజాయిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దృష్టి సారించడం జరుగుతుందన్నారు. కోడి పందాలు, పేకాట, జూదాలపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ రూల్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో నిరూపణ లేని అసత్యాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వివి నాయుడు, రిజర్వ్ ఎస్పీ సత్యనారాయణ, డిఎస్పీ సిహెచ్ రాజా, వివిధ శాఖలకు చెందిన పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను విద్యాసాగర్ నాయుడు ఈ రోజున ఎస్పీ కృష్ణగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి, రాష్ట్ర డీజీపీ గారికి మరియు ఉన్నతాధికారులందరికీ కూడా ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బాధ్యతను మాకు అప్పగించినందుకు ఆనందంగా ఉంది. అదేవిధంగా మరింత బాధ్యతాయుతంగా ఈ విధి నిర్వహణలో భాగంగా వివిధ రకాలైన లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, అదేవిధంగా సమాజంలో ఉండే వివిధ రకాలైన సామాజిక రుగ్మతలు మరియు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిమినల్ ఎలిమెంట్స్ని కట్టడి చేసే విధంగా మరింత మెరుగైన పోలీసింగ్ కృష్ణా జిల్లా ప్రజలకు అందించాలని కోరుకుంటున్నాను. లా అండ్ ఆర్డర్ అనేది చాలా పటిష్టంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. మాకు చట్టం వర్తించదు అని చెప్పి ఎవరు అనుకునే పరిస్థితి అయితే మేము ఉంచాం. డెఫినెట్గా అందరికీ చట్టం వర్తిస్తుంది. ఎలాంటి వాళ్ళు అయినా సరే దే షుడ్ ఒబే లా. అదొకటి. రెండోది, వివిధ రకాలైన అన్రూలీ ఎలిమెంట్స్ని, అంటే ఒకవేళ ఎవరైనా కుర్రోళ్ళను పాడు చేస్తా అన్నెసరీ క్రైమ్స్లోకి దింపి వాళ్ళ ద్వారా కనుక వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటే వీల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ హూస్ ఎవర్ దట్ ఈస్. నెక్స్ట్ది వచ్చేసి మీరు అన్నది నైట్ పెట్రోలింగ్ కానివ్వండి, ఇటువంటి ఎగ్జిస్టింగ్ మన స్టాఫ్ స్ట్రెంత్ ఏంటి, మన స్ట్రెంగ్త్స్ ఎక్కడ ఉన్నాయి, వీక్నెస్ ఎక్కడ ఉన్నదన్న మేము కూడా అసెస్మెంట్ చేసుకోవాల్సి ఉంది. దాన్ని బట్టి రీఓరియంట్ చేస్తాం. ముఖ్యంగా చూసుకుంటే సోషల్ మీడియా ఇష్యూస్ వచ్చేసి వీటి మీద కఠినంగానే వ్యవహరించడం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఎనానిమిటీ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కనుక బిహేవ్ చేసిన ఆడవారిని, పిల్లల్ని, అదేవిధంగా ఎవరి కుటుంబ సభ్యులైనా కించపరిచేటట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా we will take very stringent action against them. They are not Ebola. ఏదో సోషల్ మీడియాలో ఎనానిమస్ ఒక ఇష్టం వచ్చినట్టు ఒక ఐడి క్రియేట్ చేసుకుని ఏది పడితే అది వాగొచ్చు అంటే అట్లా నడవదు అది. కాబట్టి దానికి మేము చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. అట్లాంటి వాళ్ళని ఇంతకుముందు కూడా పనిచేసిన పోస్టింగ్స్లోనూ వెతికి పట్టుకున్నాం, ఇప్పుడు కూడా పట్టుకున్నాం జరుగుతుంది. వాళ్ళ మీద కఠినమైన చర్యలే ఉంటాయి యాజ్ పర్ లా. బట్ ఓన్లీ వన్ థింగ్ వీఆర్ సజెస్టింగ్ ఈజ్ ఎవ్రీవన్ షుడ్ మెయింటైన్ ఏ రీజనబుల్లీ రెస్పెక్టబుల్ డిస్కోర్స్ ఇన్ సోషల్ మీడియా. అంటే మనం ఏమీ క్రిటిసైజ్ చేయడంలో తప్పులేదు, బట్ ఆ క్రిటిసిజం కూడా ఒక సూటబుల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఇవి ఇప్పటివరకు నా బుల్టన్ అప్డేట్స్. నమస్తే.